హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తోందని అన్ని సర్వే సంస్థలు బల్లగుద్దాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీకి షాక్ తగిలింది. మెజార్టీ సంస్థలన్నీ సింగిల్ గా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేశాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 55 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక ఇదే సంస్థ బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. ఇక ఐఎన్ఎల్డీకి 2 నుంచి 3 స్థానాల్లో, బీజేపీకి 1 స్థానంలో, ఇతరులు 3 నుంచి 5 చోట్ల విజయం సాధిస్తాయని తెలిపింది. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ కూడా కాంగ్రెస్ ఏకంగా 55 నుంచి 62 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. బీజేపీ 18 నుంచి 24 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కలిసి 3 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీ 3 స్థానాల్లో, ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో గెలుస్తారని రిపబ్లిక్ మ్యాట్రిక్స్ అంచనా వేసింది. దైనిక్ భాస్కర్ కూడా కాంగ్రెస్ కి మెజారిటీ స్థానాలు కట్టబెట్టింది. హస్తం పార్టీకి 44 నుంచి 54 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీని మాత్రం 19 నుంచి 29 స్థానాలకే పరిమితం చేసింది. బీజేపీ గెలిస్తే 1 స్థానంలో గెలవచ్చని, లేకపోతే అది కూడా అనుమానమేనని తేల్చేసింది. ఇక ఐఎన్ఎల్డీ 1 నుంచి 5 స్థానాల్లో, ఇతరులు 4 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని దైనిక భాస్కర్ సర్వేలో తేలింది. పీమార్క్ సర్వేలో కాంగ్రెస్ 44 నుంచి 54 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పింది. ఇక బీజేపీ మాత్రం 15 నుంచి 29 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఐఎన్ఎల్డీ 3 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏ సర్వేలో కూడా ఆప్ ఖాతా తెరవలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడం, ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ పొత్తులు, చర్చలు కూడా చాలా ఉత్కంఠను రేపాయి. కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశాయి. ఓ దశలో పొత్తు కుదిరిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలో దిగాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో సమానంగా కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకోవడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తిని రేపాయి. హర్యానా సమాజంలో జవాన్, కిసాన్, పైల్వాన్ల ప్రభావం బలంగా ఉంటుంది. అధికార బీజేపీ ఈ 3 వర్గాల్లో కూడా వ్యతిరేకతను మూటగట్టుకుందనే అభిప్రాయం నెలకొంది. రైతులు 2 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇక అగ్నివీర్ పథకం విషయంలో సైనికులు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు రెజ్లర్లు అంశం కూడా పుండు మీద కారం చల్లినట్లయింది. దీంతో బీజేపీపై వ్యతిరేకత పెరిగింది. దీంతో బీజేపీ సీఎంను కూడా మార్చింది. అయినా అక్కడ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.